హాయ్ నా ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఈరోజు ఉగాది పచ్చడి చేసి పెడుతున్నారు కదా. యాక్చువల్లీ మాకు ఉగాది లేదు, అంటే పచ్చడి ఆనవాయితీ లేదు. సో నేను కూడా ఏదైనా వెరైటీగా చేయాలనుకున్నాను. అయితే నేను ఇప్పుడు బాగా టమాటాలు మంచి సీజన్ కదా, అందుకని చెప్పేసి నేనేంటంటే టమాటా పచ్చడి 2 రకాలుగా తయారు చేస్తున్నాను. ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి నేను రెగ్యులర్గా చేసే టమాటా పచ్చడి, అది కాకుండా ఇంకొక టమాటా పచ్చడి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 1లో చేశారు కదా. అంటే 1నో 2నో తెలియదు, 1 అనుకుంటా బిగ్ బాస్, అందులో చేశారు కదా ఆ టమాటా పచ్చడి అనమాట. సరేనా? అంటే ఆ టైంలో నేను టీవీ ఎక్కువ చూసేదాన్ని కాదు, కానీ పిల్లలు చాలాసార్లు అడిగారు, ఎన్టీఆర్ చేసిన టమాటా పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి చెయ్యు అని. అయితే మొత్తానికి ఇప్పుడు చేసా. ఆ తర్వాత చాలా నాళ్ళు చెయ్యాలనుకునేదాన్ని, కానీ అది ఎందులో వస్తుంది ఏంటి తెలియక ఇంకా ఊరుకున్నాను. కానీ ఈసారి ఎలాగైనా చేద్దాము అని ట్రై చేశాను. అయితే నేను నార్మల్గా చేసే టమాటా పచ్చడి, నెక్స్ట్ ఈ టమాటా పచ్చడి చేశాను. రెండిట్లోని మా వారికైతే నేను చేసిన టమాటా పచ్చడే బాగుంది. ఈ ఉగాది పచ్చడిలా కాకుండా చక్కగా టమాటా పచ్చడి చేశా కదా. అందరూ నా వీడియో ఫుల్గా చూడండి. మీరు ఏ పచ్చడి బాగుంటుంది అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, అదండి వీడియో చూసేద్దాం. ఒక పక్క నేను చేస్తున్న టమాటా పచ్చడి స్టైల్ అండి, ఒక పక్క ఎన్టీఆర్ గారు చేస్తున్న టమాటా పచ్చడి స్టైల్. నేనేంటంటే టమాటాలు ముందుగా ఇలా ఘాటు పెట్టేసి వేడి నీటిలో వేసేసి 1 నిమిషం ఉంచి తీసేసి ఆ లేయర్ తీసేస్తాను. అదే ఎన్టీఆర్ గారు ఏంటి చేశారంటే, ఆయిల్ వేసేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసి వేపారనమాట. తర్వాత ఆనియన్స్ అవి వేపేశారు, అవి సగ్గినట్టుగా చేశారు. నేనేంటంటే టమాటాల లేయర్ తీసేసి మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేసేసి కాస్త ఆవాలు చిటపట్టమన్నాక అప్పుడు మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్న చిన్న ముక్కలు వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసి వేపుతున్నాను అనమాట. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటి చేశారంటే, టమాటాలు ఘాటు పెట్టి వీటితో పాటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో పాటే సగ్గేలాగా వేపారనమాట. నేను అనుకున్నాను, నేను ఎప్పుడు ఇలా టమాటాలు ఎప్పుడు అంతలాగా అంటే టమాటా పాలంగా సగ్గుతాయన్న నాకు ఐడియా కూడా లేదు. అతను చేసింది చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, నేను చేస్తున్నప్పుడు భలే సగ్గిపోయి బాగుంది అనిపించింది. నేను చూశారు కదా ఆనియన్స్ వేపుతున్నాను కదా, సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఆనియన్స్. అలాగే 1 పచ్చిమిరపకాయ వేస్తే సరిపోతుంది, సన్నగా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని చిటికెడ పసుపు, సాల్ట్, కారము ఆనియన్స్కి తగ్గట్టు ముందు వేసుకోవాలి, సాల్ట్ మాత్రం. టమాటాలు బాగా సగ్గిపోయండి, అది తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన స్టైల్ ఏంటంటే, టమాటా ప్యూరీ వేసేసాను అనమాట, ముందుగా మనం తయారు చేసి పెట్టుకుంది. అది కాకుండా కొద్దిగా చింతపండు పుల్ల కూడా వేసుకోవాలండి. అలాగే ముందు మనం ఆనియన్స్ వరకు సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ సరిపోదు, ఇప్పుడు ఆ టమాటాలు వేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి అలా సన్న సగ మీద దగ్గరికి అయ్యేలా ఉడికించాలండి. ఇంకా ఎన్టీఆర్ గారిది అయిపోయింది కదా, అది మిక్సీ కొట్టేసిన తర్వాత కరివేపాకు కొద్దిగా ఆయిల్లో వేపేసి దాని మీద వేసేస్తే అయిపోయినట్టేనండి. నాది కూడా
లాస్ట్కి వచ్చేసింది కొత్తిమీర కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకుంటే అంతే, రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఈ 2 స్టైల్స్ చేసి చూడండి. మా వారండం నాది చాలా టేస్ట్ బాగుందన్నారు. అలాగే ఎన్టీఆర్ గారు చేసింది హోటల్లోని 5 స్టార్ హోటల్స్లో తిన్నదానిలా ఉంది. ఈ రుచి వేరు, ఆ రుచి వేరు. కానీ ఏదైనా ఇంట్లో చేసుకొని తిన్న రుచి ఎప్పుడైనా అందరికీ నచ్చుతుంది అనేసి అన్నారు. మరి మీకు ఏది బాగుంటుంది అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. సబ్స్క్రైబ్.